హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన నాస్టాల్జియా పుస్తకం నుండి నాన్నగారి ఉద్యోగం కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. నాన్నగారు మద్రాసు గిండి కాలేజీలో సివిల్ ఇంజనీర్ డిప్లొమా పరీక్షలు రాసి రైలు ఎక్కి మధ్యలో అత్తారింటికి వెళ్ళి అక్కడో వారం రోజులు ఉండి గుంటూరు చేరుకునేసరికి టెలిగ్రామ్ వచ్చి ఉందంట. తక్షణమే విశాఖపట్నం వెళ్ళి ఉద్యోగంలో చేరమని. పరీక్షలు రాసి తిన్నగా ఇంటికి రాకుండా అత్తారింటికి వెళ్ళావు, ఇప్పుడు చూడేమయ్యిందో. గవర్నమెంట్లో అరగంట ఆలస్యంగా చేరినా సీనియారిటీలో తేడా వస్తుంది అని కోప్పట్టారట తాతయ్య. తెల్లారి బయలుదేరి విశాఖపట్నం వెళ్ళారట. జాయిన్ చేసుకుని పోస్టింగ్ ఇచ్చారు. మార్చ్ఖండ్ సర్వే ఆర్డర్ తీసుకుని వెళ్ళి హాయిగా కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగం కాదు, అడవి ప్రాంతం సర్వే. వెళ్లే ముందు కిట్ ఇచ్చారట. క్యాంప్ కాటు, దోమతెర, కాకి దుస్తులు, మోకాళ్ల దాకా ఉండే బూట్లు, తలకి పెద్ద టోపీ, డబ్బాడు, క్వినన్ మాత్రలు. వాళ్ళ బ్యాచ్కి వేరే కిట్, టెంట్లు, వంట పాత్రలు, సరుకులు, పాలపొడి, పంచదార వగైరా. వాళ్లకు సాయంగా ఒక్కో బ్యాచ్కి 3 మనుషులను కేటాయించారు. ఒక్కో బ్యాచ్ బయలుదేరి వెళ్ళారు వేరే వేరే చోట్లకి. నాన్నగారు పాడువా అనే చోటకెళ్ళారు. అక్కడ బేస్ టెంట్ వేసుకుని అందులో నివాసం. పాలపిండితో కలిపిన కాఫీ, దొరికిన కూరలతో భోజనం, అది లేకపోతే పప్పు, ఊరగాయలు, నీళ్ల మజ్జిగ. తిండి అలా ఉంటే ఇక నిద్ర నరకం. ఈగల ఆకారంలో ఉండేవట దోమలు. ఏదో మందు రాసుకోమని ఇచ్చారట, కానీ అది పనిచేసేది కాదట. కిరోసిన్ ఆయిల్ ఒంటికి రాసుకుని పడుకునేవాళ్ళంట. పగలంతా గొడ్లలా పనిచేసి అలసిపోయి ఉండటం వల్ల నిద్ర పట్టలేదట. పొద్దున్నే బయలుదేరి కోయవాళ్ల సహాయంతో మార్గం వెతుక్కుంటూ దారి చేస్తూ వెళ్ళి చీకటి పడకముందే బేస్కి వచ్చేయాలి. 4 ఒక జట్టుగా వెళ్ళాలి. వాళ్ళకి ఒక గన్మేస్త్రి తోడు వెళ్ళాలి. వెళ్లే ముందు ఫలానాని దిక్కుక వెళ్తున్నాము అని రిజిస్టర్లో వివరాలు రాసి సంతకాలు పెట్టాలి. మళ్ళీ తిరిగి రాగానే వచ్చామని సంతకం పెట్టాలి. సాయంత్రం 5 గంటలకు అందరూ వచ్చారో లేదో లెక్క చూసుకుంటారు. ఎవరైనా రాకపోతే వెతకటానికి ఒక గుంపు బయలుదేరుతుంది. కాగడాలు, ఖాళీ డబ్బాలు పట్టుకొని కోయవాళ్ళు, తుపాకులు పట్టుకుని పోలీసులు. కాగడా వెలుగులో డబ్బాల మూత చేస్తూ వెళ్ళేవారట వెతకటానికి. ఆ హడావిడికి దారిగాని తప్పి ఉంటే వాళ్ళు వీళ్లకు దొరుకుతారు. ఒకసారి నాన్న వెళ్లిన బ్యాచ్ దారి తప్పిపోయారట. వీళ్ళు 4, ఒక కోయవాడు, గన్మేస్త్రి. వెళ్లిన కొద్దిసేపటికి మబ్బులు కమ్మేసి ఆ చీకటిలో దారి తప్పారు. వెళ్తామని చెప్పిన ప్రాంతానికి వేరే దిశలో వెళ్ళిపోయారు. వాన మొదలైంది. పొద్దు కూరింది. ఇళ్ల కోసం బయలుదేరిన రెస్క్యూ టీం వాన కారణంగా వెతకలేక వెనక్కొచ్చేశారట. నాన్నగారితో ఉన్న కోయవాడు వాన తగ్గాక మెల్లగా వాళ్లని ఒక కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళాడట. కొండచర్య కింద పొడిగా ఉంటే అక్కడ 2 రాళ్ల సహాయంతో నిప్పు వెలిగించి పొడిగడ్డి చితుకులతో మంట చేశాడట. రాత్రంతా జాగారమే. బేస్ క్యాంపులో కంగారు. తెల్లవారుతూనే ఇంకా పెద్ద గుంపు. ఫ్లాస్కుల్లో కాఫీ, బ్రెడ్ కూడా పట్టుకుని వెళ్ళారట. అటువైపు కోయవాడు గడ్డి మోపులుగా కట్టి వెలిగించి తలా ఒకటి ఇచ్చాట. ఆ పొగ ఆధారంగా వీళ్ల ఆచూకీ తెలిసింది రెస్క్యూ టీంకి. తెలిసాక కూడా వాళ్ళు వీళ్ళు కలవటానికి 2 గంటలు పట్టిందంట. దాదాపు స్పృహ తప్పే స్థితిలో ఉన్న వాళ్లకు కాఫీ, బ్రెడ్ పెట్టి కాస్త తేరుకున్న తర్వాత తీసుకునొచ్చారట. ఆ వివరాలు మా అమ్మకు ఉత్తరంలో రాస్తే ఆవిడ ఒకటే ఏడుపట. తాతయ్య వాళ్ళంతా కూడా కంగారు పడి ఉద్యోగం వదిలేసి రమ్మని టెలిగ్రామ్లు ఇచ్చారంట. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఏడాది ఇక్కడ పని చేయాల్సిందే అన్నారట. ఆ ఏడాది యాజిలి తాతయ్య నిత్యం అమ్మ చేత ఆంజనేయస్వామి ఆలయంలో 11 సార్లు హనుమాన్ చాలీసా చదివించారట. గుంటూరు తాతయ్య, నువ్వు ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకో అని ఉత్తరం రాశారట. మొత్తానికి గడ్డు పరిస్థితుల్లోనే కాలం గడిచింది. అటువంటి కష్టమైన పని చేసినందుకు 3 ఇంక్రిమెంట్లు ఒకేసారి ఇచ్చాడట. ఏడాది తర్వాత అరకు బేస్ క్యాంప్కి బదిలీ చేశారట. అక్కడికి వెళ్ళాక అమ్మను కాపురానికి తీసుకువెళ్లారట. అంత కష్టాలు పడ్డ నాన్నగారికి ఉద్యోగం పోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకో ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం అని ఈ కథ నుంచి తెలుసుకుందాం.
నాన్నగారు ఉద్యోగంలో చేరింది 1944 ప్రాంతాల్లో. ఒక ఊళ్ళో పట్టుమని ఓ ఏడాది పాటు ఉన్న పాపాన పోలేదు. ఎప్పుడూ ట్రాన్స్ఫర్లే. సంచార జీవుల్లా ఊరూరా తిరగటం. అలా ఓ 15 ఏళ్ళు గడిచాయి. నాన్నగారికి అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ రావాలి. సీనియారిటీ లిస్టులో ఆయన పేరు మొదట వరుసలో ఉంది. 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు ఆ శుభవార్త కోసం. శుభవార్త రాలేదు సరికదా, నువ్వు నీ డిప్లొమా పాస్ అయిన సర్టిఫికెట్ మాకు ఇవ్వలేదని, ఫలానా తేదీలోగా ఒరిజినల్ సర్టిఫికెట్ మాకు అందకపోతే నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తామని శ్రీముఖం అందిందంట. కాళ్ల కింద భూమి కదిలిపోయిందంట నాన్నగారికి. ఉన్న పాటున హెడ్ ఆఫీస్కి పరిగెట్టారు. ఏమిటి అన్యాయం అంటే, అన్యాయం ఏమీ లేదు, ప్రమోషన్ ఇచ్చే క్రమంలో మీ వివరాలు చెక్ చేస్తే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ లేదు అందుకే అన్నారట. అప్పుడు గుర్తొచ్చింది నాన్నగారికి. పరీక్ష రాసి ఫలితాలు రాకుండానే ఉద్యోగంలో చేరిపోయారు. అటు పిమ్మట ఆ విషయం మర్చిపోయారు. ఇప్పుడు కావాల్సి వచ్చింది. అదంతా చెప్పారట. అంతా విని సరే ఓ వారం రోజుల్లో సర్టిఫికెట్ తెచ్చి ఇవ్వండి అన్నారంట. సెలవు పెట్టి మద్రాసు వెళ్ళారు. అసలే గిడ్డి కాలేజ్. ఎప్పటి చదువు ఎప్పటి సర్టిఫికెటు, మా దగ్గర లేదు పొమ్మన్నారంట. ఇది విషయమని బతిమాలితే 4 రోజులు తిప్పి అప్పుడు ఫలితాలు వచ్చాక సర్టిఫికెట్ వాళ్ళ అడ్రస్కు పంపేశాం అని సమాధానం చెప్పారట. ఏ అడ్రస్కు పంపారో, అది ఎక్కడ దొరుకుతుంది, డూప్లికేట్ ఇస్తారా అంటే ఇస్తారు, దానికి బోల్డంత తతంగం ఉంది అన్నారంట. మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్ళి మరికొంత వ్యవధి ఇమ్మని అడిగారు. వీలు కాదు, రూల్స్ ఒప్పుకోవు అన్నారంట వాళ్ళు. నిరాశతో ఇంటికొచ్చారు. వారం రోజుల తర్వాత అయిపోయింది, రోడ్డున పడ్డాం అన్నారంట. 2 పిల్లలు, వాళ్ల భవిష్యత్తు ఏమవుతుందని కళ్ళనీళ్లు పెట్టుకున్నారంట. మా అమ్మ కారేషు మంత్రి, ఏమీ కాదు, ఉద్యోగం పోయినంత మాత్రాన బతకలేకపోతామా, అయినా ఇంకా ఉద్యోగం పోలేదుగా, వీళ్ళ వల్ల కాకపోతే వీరికంటే పెద్దాయన్ని కలుసుకోండి అని సలహా ఇచ్చిందంట. ఇంకా పెద్దాయన్ని కలవటం అసంభవం అన్నారంట నాన్నగారు. దేవుడి మీద భారం వేసి ప్రయత్నం చేయండి అన్నదట అమ్మ. పెద్ద తలకాయ అంటే చీఫ్ ఇంజనీర్ గారు. అప్పట్లో రాష్ట్రం మొత్తం మీద ఒక్కరే చీఫ్ ఇంజనీర్ ఉండేవారు. ఒక చిన్న ఉద్యోగిగా ఆయన దర్శనం దుర్లభం. ఇక నాన్నగారు ఓపిక పడి గాబులు పడితే అదృష్టం బాగుండి ఆయన అంగీకారం తెలిపారు. కేవలం 5 నిమిషాలు కేటాయించారు. లోపలికెళ్ళి నన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తారట అంటూ కారణం చెప్పగానే ఆయన మండిపడ్డారట. ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారో, సర్టిఫికెట్ లేకుండా మోసం చేసినందుకు ఎప్పుడో తీయాల్సింది అన్నారట ఆగ్రహంతో. కాదు సార్, అప్పుడు మార్చ్ ఖండ్ సర్వేకి వేశారు, తర్వాత అరకు వేశారు, సెలవు దొరికేది కాదు అని చెప్తుంటే చల్లబడిపోయారట. ఏమిటి, సర్వే పని చూసావా, కూర్చో కూర్చో అని కూర్చోబెట్టి బోల్డ్ని ప్రశ్నలు వేశారట. నాకు అటువంటి ఛాలెంజింగ్ జాబ్ చేయాలని చాలా కోరికగా ఉండేది, అవకాశం రాలేదని వాపోయారట. నీ విషయం నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని హామీ ఇచ్చారంట. నాన్నగారి ఆఫీస్కి ఫోన్ చేసి ఇన్నాళ్ళు నిద్రపోతున్నారా అని అక్షింతలు వేశారంట. సర్వీస్ రికార్డు ఉంది కదా, దాని ఆధారంగా ప్రమోషన్ ఇవ్వండి, డూప్లికేట్ సర్టిఫికెట్ మీరు గిండి కాలేజ్కి రాసి తెప్పించండి అని చెప్పారట. నాన్నగారు అట్నుంచి అటే తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికొచ్చారు. వస్తూ బెజవాడలో ఆగి లక్ష్మీ స్టోర్లో అప్పు పెట్టి నా కోసం కంచిపట్టు లంగా ముక్క తీసుకొచ్చారు. ఉద్యోగం పోతుంది అని ఆయన బాధపడుతున్న సమయంలో నేను వెళ్ళి, నాన్నగారు మీకు ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుందంట కదా, మరి నాకు పట్టులంగా కొనిపెడతారా అని అడిగానంట. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.